పరోపకారి పాపన్న కథలు. కరువు కాటకాలు. ఒకసారి పాపన్న నివసించే దేశంలో పెద్ద కరువు ఏర్పడింది. వానలు కురవలేదు, పంటలు పండలేదు. కరువు నివారణ కోసమై రాజుగారు బావులను మరింత లోతుగా తవ్వించాడు. అందువల్ల లాభం లేకపోయింది. బొక్కసంలో ధనం ఉన్న మేరకు దూరదేశాల నుంచి ఆహార ధాన్యాలు తెప్పించి ప్రజలకు పంచిపెట్టించాడు. బొక్కసం కూడా ఖాళీ అయ్యింది. ఈ సమయంలో ఒకనాటి తెల్లవారిజామున పాపన్నకు ఒక చిత్రమైన కల వచ్చింది. అందులో పాపన్నకు రాజుగారు కనిపించి తూర్పుగా కనబడే కొండలను చూపిస్తూ, ఆ కొండలలో ఎక్కడో ధనరాశులున్నాయని మా కులదేవత చెప్పింది. ఆ ధనం గురించి తెలుసుకురమ్మని భటులను పంపితే ఒక్కరూ తిరిగి రాలేదు. ప్రజలు మాడి చస్తుంటే ఏమీ చెయ్యలేకుండా చూస్తూ కూర్చోవటం బాధగా ఉన్నది. ఆ ధనం సంగతి తెలుసుకొని వచ్చేవారెవరూ కనిపించరు. కాస్త నీవా పని చేస్తావా అని అడిగాడు. అంతకంటే నా ప్రభు, ఇప్పుడే బయలుదేరతాను అని పాపన్న అంటుండగా పాపన్నకు మెలకు వచ్చింది. తనకు వచ్చిన కలను తలుచుకొని పాపన్న చాలా ఆశ్చర్యపడ్డాడు. అది ఇంకా కళ్లకు కట్టినట్టే ఉన్నది. పాపన్న రాజు వద్దకు వెళ్ళి స్వప్నవృత్తాంతం చెబుదామనుకున్నాడు గాని కల వాస్తవమో కాదో ముందుగా తేల్చుకోవటం మంచిదని అతనికి అనిపించింది. అందుచేత పాపన్న ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి బయలుదేరి తూర్పుగా ప్రయాణమయ్యాడు. అతను తూర్పు కొండల యువతల అరణ్య ప్రదేశం గుండా పోయేటప్పుడు అక్కడ గ్రామాలలో నివసించేవారు ఆ కొండలలోకి ఎవరూ వెళ్లరని, వెళ్లిన వారెవరూ తిరిగి రారని, ఒకప్పుడు కొందరు రాజభటులు అటుగా వెళ్ళి మరి తిరిగి రాలేదని చెప్పారు. ఈ మాటలు విన్న మీదట పాపన్నకు తన కలలో కొంత నిజం ఉన్నట్టే తోచి ముందుకు వెళ్లాలనే నిశ్చయం మరింత దృఢమయ్యింది. ముందుకు పోతున్న కొద్దీ అరణ్యం కీకారణ్యమయ్యింది. అటువంటి ప్రాంతంలో నడుస్తుండగా హఠాత్తుగా ఒక మనిషి పాపన్న దారిలో అడ్డంగా ప్రత్యక్షమై, మీరా పాపన్న గారు? ఇంకెవరో అనుకున్నాను. ఏమిటిలా అరణ్యంలోకి వస్తున్నారు అని అడిగాడు. పాపన్న ఆ మనిషిని గుర్తుపట్టాడు. ఆ మనిషి ఒక దొంగ. లోగడ పాపన్న ద్వారా చికిత్స పొంది రక్షింపబడినవాడు. పాపన్న అతనితో తన కల గురించి చెప్పి, జనం తిండికి అల్లాడిపోతున్నారు. కొండల్లో ఆ ధనం ఎక్కడ ఉన్నది వెతకటానికి నువ్వు సహాయం చేస్తావా అని అడిగాడు. అది సాధ్యమయ్యే పని కాదే. ఇది భయంకరమైన ప్రదేశం. ఇక్కడికెవరూ రాకూడదు. నా పైన దయ ఉంచి మీరు తిరిగి వెళ్ళండి అన్నాడా దొంగ. ఒక వంక ప్రజలు తిండి లేక కటకట పడుతూ ఉంటే ఇక్కడ ధనం ఉన్నదని తెలిసి ఎలా వెనక్కుపోను అని పాపన్న అడిగాడు. బాబు, అలాంటి దయాదాక్షిణ్యాలకిక్కడ చోటు లేదు. మీరు దయచేసి వెళ్ళిపోండి అన్నాడు దొంగ. ఇంతలో మరొక మనిషి ఎటునుంచో వచ్చి, ఎవడు వీడు? ఇక్కడికేం పని మీద వచ్చాడు? చేతులు కాళ్ళు కట్టి ఈడ్చుకుపోక నిలబడి వీడితో మాట్లాడుతున్నావేమిటి అని దొంగతో అన్నాడు. వాడు కూడా దొంగల ముఠాకు చెందినవాడే. వాడితో మొదటి దొంగ రహస్యంగా పాపన్న గురించి చెప్పి, ఏం చేద్దాం అని సలహా అడిగాడు. మన నాయకుడి దగ్గరికి తీసుకుపోదాం అన్నాడు రెండో దొంగ. ఇద్దరూ కలిసి పాపన్నను దొంగల నాయకుడి వద్దకు తీసుకుపోయారు. మొదటి దొంగ తమ నాయకుడి చెవిలో రహస్యంగా పాపన్న ఒకప్పుడు తనకు చేసిన ఉపకారం గురించి చెప్పాడు. అంతా విని దొంగల నాయకుడు పాపన్నతో, మా ప్రాంతానికి వచ్చిన వాళ్లను ప్రాణాలతో పోనిచ్చే అలవాటు మాకు లేదు. అయినా నీవు మాకు ఉపకారం చేసి ఉన్నవాడివి కనుక నిన్ను నిరపాయంగా తిరిగి వెళ్ళిపోనిస్తాను, సరేనా అన్నాడు. మీ అభిమానానికి కృతజ్ఞుణ్ణి. కానీ నాకు ఒక్క ఉపకారం చేయించండి. ఈ కొండలలో ఉండే ధనరాశులు నాకు చూపించినట్టయితే నేను తిరిగి వెళ్ళి వాటి వివరాలు రాజుగారితో చెప్పి ఆ తర్వాత జరగవలసిన ఏర్పాట్లు చేయిస్తాను అన్నాడు పాపన్న. ఇంకా నయం, ఇంతవరకు నువ్వు చూసినది ఎవరికీ చెప్పనని మా కాళికామ్మవారి ఎదుట ప్రమాణం చేస్తేనే నిన్ను ప్రాణాలతో తిరిగి పోనిచ్చేది అన్నాడు దొంగల నాయకుడు. నాకు చూపడం ఇష్టం లేకపోతే ఇక్కడ ఉండే ధనాన్ని మీరే తిన్నగా రాజుగారి వద్దకు పంపండి అన్నాడు పాపన్న. దొంగల నాయకుడు మండిపడి, మా కష్టార్జితాన్ని మేమెవరికీ ఇవ్వము, మా సంగతి ఎవరికీ చెప్పనని కాళిక ముందు ప్రమాణం చెయ్యకపోతే నిన్ను కాళికకు బలి ఇచ్చేస్తాము అన్నాడు. నేను అలాంటి ప్రమాణం చెయ్యలేను అన్నాడు పాపన్న. మరుక్షణమే దొంగలు పాపన్నను చెరొక రెక్క పట్టుకొని కాళికా విగ్రహం వద్దకు తీసుకుపోయారు. అది 2 నిలువల ఎత్తుగల భయంకరమైన విగ్రహం. ఇప్పుడైనా కాళిక ముందు ప్రమాణం చెయ్యి, ప్రాణాలతో బయటపడతావు అన్నాడు దొంగల నాయకుడు. నేనిక్కడికి డబ్బు కోసం వచ్చాను, మీ రహస్యాన్ని కాపాడటానికి కాదు అన్నాడు పాపన్న దృఢంగా. పాపన్న తల తెగేయటానికి దొంగల నాయకుడు కత్తి ఎత్తాడు. ఆ క్షణంలోనే కాళికా విగ్రహం ఎవరో తోసినట్టుగా మొదలంటా విరుచుకొని పక్కకు ఒరిగి దొంగల నాయకుడి పైన పడింది. దొంగల నాయకుడు దాని కింద పడి ఒక్క మూలుగుతో ప్రాణాలు వదిలాడు. చూశారా, నన్ను దేవే ఇలా పంపించింది.
మీకింక మీ నాయకుడితో పని లేదని చెప్పటానికి అతన్ని బలిపుచ్చుకున్నది. ప్రజలు కరువు బాధ నుండి బయటపడటానికి మీ ధనం అవసరం. ఈ మాట కలలో దేవి చెప్పిన మీదటనే నేనిలా వచ్చాను. నా వెంట రండి. రాజుగారు మిమ్మల్ని శిక్షించకుండా నేను చూస్తాను. మీరంతా మామూలు ప్రజలతో కలిసి జీవించటం ప్రారంభిస్తే దేవి సంతోషిస్తుంది అని పాపన్న దొంగలకు నచ్చచెప్పాడు. పాపన్న ధైర్యం కళ్ళారా చూసిన దొంగలకు అతని మాటలలో సులువుగా గురి కుదిరింది. వాళ్ళు తమ ధనమంతా మోసుకొని రాజుగారి వద్దకు పాపన్న వెంట వెళ్లారు. రాజుగారు దొంగలందరినీ క్షమించి వాళ్లకు జీవనోపాధులు ఏర్పాటు చేసి వారి ధనంతో కరువు నివారణ యత్నాలు చేశాడు.